హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో వండే చేపల కూర ఎలా ఉంటుందో చేసి చూపెడతాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, అవి రెండు నిమిషాలు వేగాక ఆనియన్స్ జీలకర్ర కొంచెం వేగాక ఒక అర టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కేజీ యొక్క చేపలకి సరిపోయేంత కారం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక పేస్ట్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అంతలోపు మనం చింతపండు రసాన్ని తీసి పక్కకు పెట్టుకొని ఉంచాలి. ఫ్రై అవుతుంది, ఆయిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత దాంట్లో చింతపండు ఫ్రై అయింది, ఆయిల్ పైకి తేలుతుంది. తర్వాత దాంట్లో చింతపండు గుజ్జును పోయాలి. మన పులుపుకి, మన టేస్ట్కి సరిపడంత చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టి మన టేస్ట్కి సరిపోయేంత చింతపండు గుజ్జు పోయాలి. కేజీ చేపలకి మీడియం సైజు 2 టమాటా ముక్కలు కలిపి దాని నుండి రసం తీసి ఆ చింతపండు గుజ్జులో పోయాలి. ఈ విధంగా టమాటా గుజ్జు తీసి చింతపండు రసంలో పోయాలి. టమాటా ముక్కని ఇలా నలిపాలా, చూస్తున్నారా? నలిపి వచ్చిన గుజ్జును చింతపండు రసంలో పోయాలి. టమాటా ప్యూరీ, చింతపండు రసం రెండు మంచిగా మరగాలి. 5 నిమిషాల సేపు మరిగిస్తూ ఉండాలి. చూడండి, ఇలా ఆ రసం మదులుతుంటే కాల్చిన ఉల్లిగడ్డ ఒక పేస్ట్ కొంచెం 3 టేబుల్ స్పూన్ల కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ రసం. చేపల కూర టేస్ట్గా రావాలంటే ఉల్లిగడ్డ కాల్చి వేసి పేస్ట్ చేస్తేనే ఆ చేపల కూర యొక్క టేస్ట్ బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. కాల్చి దాన్ని మిక్సీ పట్టి ఆ యొక్క చింతపండు రసంలో వేస్తూ మరిగిస్తుండాలి. ఆ మరిగే చింతపండు రసంలో ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? చేప ముక్కలు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్,
జీలకర్ర మెంతుల పొడి 2 యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల సేపు బాగా మరగనివ్వాలి. పులుసు చిక్కబడేంత వరకు మరగనిస్తే చూడండి ఎమ్మీగా ఉండే చేపల పులుసు దగ్గర పడింది. ఆల్మోస్ట్ నూనె పైకి తేలిందంటే చేపల కూర రెడీ అయినట్టే. ఒక 2 నిమిషాలు ఉంచి దించేస్తే మన ఎమ్మి చేపల పులుసు, నా స్టైల్లో వండే చేపల పులుసు రెడీ అయిందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.